కాళోజీ నారాయణరావు గారి దగ్గర పోయినాం అప్పుడు స్టార్ట్ మూమెంట్ అప్పుడు ఫోటో కూడా ఇప్పటికీ ఉంటుంది. మా ప్రవీణ్ కూడా ఉండే, అందరం వచ్చి పోయినాం, వీటల్ కూడా ఉండే. తర్వాత తెలిసింది అసలు యాక్చువల్గా అంటే నేను చరిత్రను ఇప్పుడు ఈ సభ పెట్టి చాలా మంది మాట్లాడింది, కానీ నేను కూడా ఒక 2-4 అంశాలు మీ ముంగట పెట్టదలుచుకుంది. పోయి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తెలిసింది అసలు కాళోజీ నారాయణరావు అనేటాయనే సమైక్యవాది, విశాలాంధ్రలో ప్రజారాజ్యము, విశాలాంధ్ర ఉండాలి, మనము హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర స్టేట్ రెండు కలిపి ఉండాలి అనే నినాదం తీసుకొని గ్రామాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులంటారా మరి నష్టపోయేటట్టు తీసుకొచ్చిందా ఏం చేసినా కూడా ఆ దారిలో వేలకు ఆయనే అడ్డంలో ఉండి అంటే వాళ్ళ తరఫుకెళ్ళి కొట్లాడి, ఆంధ్రలో తరఫుకెళ్ళి వాళ్ళ జాలబడి కొట్లాడినటువంటి వ్యక్తికి తెలంగాణలో చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తున్నది. కానీ నేను తర్వాత చరిత్ర తెలుసుకున్న తర్వాత ఇంత గొప్ప చరిత్ర నా ఇంట్లో ఉన్న తర్వాత నాకే సంగా తెలియకుండా మందికి ఏం తెలుస్తున్న ఉద్దేశంతో నేను మాట్లాడి మొదలుపెట్టినట్టుగా చాలా మంది అంటే ఈ మధ్య నేను హన్మకొండకు అన్న ప్రోగ్రామ్ డప్పు పూజ కాడికి పోతుంటే పత్రికలో చాలా మంది వచ్చింది, 8-10 మంది వచ్చిండ్రు. అరే అన్న మాకు ఇప్పటిదాకా తెలియదు, నువ్వు మొన్న ఇంటర్వ్యూ సుధాకర్ అన్న చాలా ఇంటర్వ్యూ ఇచ్చినావు, దాంట్లో చాలా క్లియర్ కట్ గా చెప్పినావు, ఆర్కేర్ టీవీలో నువ్వు మాట్లాడింది విన్నావు, ఈవెన్ కంచయ్య సార్ కూడా ఫోన్ చేసిండు. అప్పుడు చూసారే నువ్వు కాలేజీ మీద ఇట్లా చెప్తున్నావు, నీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి, కరెక్టే నాది అని. కానీ ఆధారాలు పంపించినాక ఆర్టికల్ రాసింది ఇలా, కానీ ఆర్టికల్ మొత్తం సారాంశం మొత్తం కంప్లీట్ గా రాలేదు. కంచయ్య గారి ఆర్టికల్ ఇలా సాక్షి పత్రికలో వచ్చింది. వాళ్ళు అన్నారు మరి మాకు కూడా తెలియదు, మేము ఇంకా పాత్రికేయ రంగంలో ఉన్నాము ఇంతకాలంగా, కాలేజీ పేరు లేకుంటే తెలంగాణ గురించి మాట్లాడడం కాదేమో, తెలంగాణ గురించి ఏం తెలియదేమో అని అనుకుంటారేమో అనే స్థాయిలో మేము ఉన్నాము. మొన్న ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాకు అనిపించింది అరే ఇంత పెద్ద సాహిత్యం, ఎందుకంటే సాహిత్యం ఉన్నది కాబట్టి. సౌమ్యవాదులు కూడా స్వార్థపరులైనారు, అధికార దాహంతో అందులే అయినారు, నీతి లేని రాజ నీతి వారికి చూడు, తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు మోసపోతీవని నువ్వు మోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏ జరిగి చేర్చేవో సోదరా నీనావ, ఆంధ్రతో కలిసి నీ వడగంటి పోతావు, ప్రత్యేకమై ఉండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, రాజు భూకుల వారి రంకుతనమే ఇంత, సంఘ బహిష్కృతుల స్వార్థమే ఇది అంత, కుల రాజకీయాల కుట్రయే ఇది అంత. 54 రాసి 54-55లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కమ్యూనిస్టులు, ఆంధ్రాలో ఉన్నటువంటి కృష్ణా డిస్టిక్, గుంటూరు డిస్టిక్ లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు కలిసి వీళ్ళు చేసినటువంటి కుట్ర, మనం అధికారంలోకి వస్తామనే కుట్ర. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అప్పుడున్నటువంటి స్వార్థపరులైనటువంటి కొంతమంది బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఇక్కడోళ్ళు కావచ్చు, అక్కడోళ్ళు బూర్గులు రామకృష్ణరావు ఇక్కడ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కాలోజీ వీళ్ళంతా కలిసి ఇక్కడోళ్ళు, అక్కడి నుంచి ప్రకాశం పంతులు వాళ్ళందరూ కలిసి మనం కలిస్తే ఇక్కడ రెడ్ల రాజకీయం రానియకుండా చేయొచ్చు, మనం అధికారంలోకి రావచ్చు అని చెప్పి ఒక స్వార్థపూరితమైన ఆలోచన కావచ్చు. చాలా మంది కమ్యూనిస్టుల పేదోళ్ళు కూడా దాని గురించి కొట్లాడి వచ్చిన వాళ్ళకి అంత దూరదృష్టి లేకపోవచ్చు. ఆ తీసుకుంటే కొండలక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఆ టైంలో సమైక్యవాదే. ఓకే, వాళ్ళ చరిత్ర అక్కడే పక్కకు పెడితే అసలు నిజమైన చరిత్ర ఎందుకు పొందబెట్టబడుతున్నది ఇంతకాలం తర్వాత? ఒక వేదిక మీద నేను భక్తగమైన కాశం యాదగిరి గారు ఉండే అనుకుంటా, ఆ రోజు వరవరరావు గారు కూడా ఉండే, వారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడిన వరవరరావు గారు మాట్లాడుకుంటున్నారు. నేను మొన్న కంచయ్య గారు చెప్తుంటే ఒక వీడియో తీసిన B6 లో ఒక వీడియో వస్తే ఇట్లా అవుతుందని ఎవరు అనుకున్నారు, ఎవరు అనుకోలేదు అనేది ఉన్నది. ఇప్పుడు మీరు ఆ ఇంటర్వ్యూ తీసి చూసినా కానీ కాలేజీ చరిత్ర గురించి తీసి చూస్తే దాంట్లో ఉంటది, ఇట్లా అవుతుందని ఎవరు అనుకున్నారు అని. అదే వేదిక మీద ప్రెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసినప్పుడు ఒక 7,000 మంది జనం ఉన్నప్పుడు తన చెప్తే నేను అంతకు ముందే గ్రహించి రాసిన పాడిన నేను ఆ వేదిక మీద వాడితే నేను అంత డైరెక్ట్ ఎట్లా అడిగినా అంటే మరి మీరు డైరెక్ట్ మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు కదా, రావు గారు మీరెందుకు చెప్పలే, మీరు అప్పుడు వద్దని చెప్పింది కదా, కనుకోద్దని చెప్పి సాహిత్యం ఉన్నది కదా, సంజీవరెడ్డి కూడా చెప్పిన సాహిత్యం ఉన్నది కదా, ఎందుకు వద్దని. ఆనాడు మనవారు ఆపదల పాలయ్యి ఆశ్రయం మిమ్మంటూ ఆగాలలో ఇదే పండుగని మనల పిండినారే వారు, నైజాము మూర్ఖులని నవ్వినారే నాడు, ఆనాడు మాతృభాషకు పెంచలేదేమి, ముక్కోటి బలగమంత ఒకటన లేదేమి విన్నాడు కదా. భాష ఒకటి ఉంటే మీ బ్రతుకు ఒకటి ఉండాలి, గోంగూర పచ్చడిని తోడపోయి మన జీవ కాళ్ళు చెప్పులు లేక కథలలో ఏడువైన నిండు దుస్తులు లేక ఉండలేము మనము తెలంగాణ సోదరా తెలుసుకో నీ బ్రతుకు మోసపోతివా నీకు దోసపడతావని రాసిన చరిత్ర ఉందా లేదా అని. కొంతమంది వాళ్ళ స్వార్థాలతో వరవరావు గారికి అయితే చరిత్ర తెలిసి మరి వారు ఎందుకు మాట్లాడతారు నాకు ఎక్కలేదు. అదే వేదిక మీద చెప్పిన 58 పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘించిన తర్వాత అక్షీని కర్ హమారా అప్నే కో తు సవారా సున్ బాత్ కావారా కరోడ్ కా యే నారా, చుడోజీ తెలంగాణ చలే జాओ రాయలసీమ, చుడోజీ తెలంగాణ చలే జాओ ఆంధ్ర సీమ.
वायदों की नदी माई गई धोखा फरेब रह गई कुत्ते की तुम तो मुड़ गई टेढ़ी की टेढ़ी रह गई याद रखो प्यारे फाड़ेंगे फायजामान నీకు అర్థం కాదా నీకు తెలియదా ఈ సాహిత్యం తెలుసు వాళ్ళకు కానీ వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు ఇంట్లో పుట్టిన నాకే తెలియదు కాబట్టినే ఇవాళ నేను ఈ చరిత్ర ఇది ఇంకా నాన్న చెప్పేది ఇంకొకరు ఉండే 69లో పద్మనాభంలో సాకలైన చాలా తన గురించి నేను వెతికినా కానీ నాకు దొరకలేదు ఇంకొకడు ఉండే నా పాడేటోడు ఉండే అది ఎక్కడో రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఉండే కానీ నేను వెతికినా కానీ దొరకలేదు సాహిత్యం కాదు కానీ పాటలు పాడేదని చెప్పాను ఏ ఉద్యమంలో ఎక్కడ చూసినా ఈవెన్ 67-68 లక్షల ఉద్యమం వచ్చినప్పుడు 12 ఏళ్ళు గడిచినా గానీ పుష్కరం ఒక్కటి పోయినా గానీ వేరు బుద్ధి వారు మానరు బాబు పాడు బుద్ధి విడ నానరు బాబు జాజిరి 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 కిలకిల జాలపుతాడు ఎన్నడు కాస్తదో ఆందోళన కాడు అన్నాడు కసితోటి బాధతోటి ఇక్కడ దోపిడి జరుగుతుందని మోసం చేసేటువంటి ఇక్కడ పుట్టడానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద రాసింది పట్టణాల్లో చూడు మెట్ట భూమిలో చూడు ఆఫీసులో చూడు ఆఫీసర్లు చూడు ఆంధ్రమయమే అంతా అంధకారమే అంతా లేదు చరిత్రలు ఎక్కడ లేదు సుధాల హనుమంతు గారికి ఒక గౌరవం ఇచ్చారు ఓకే ఇప్పుడు ఏ గౌరవం పైసా తీసిన గురించి కాదు ఎంత ముచ్చట కానీ చరిత్రను ఎట్లా బొంద పెట్టే ప్రయత్నం జరుగుతున్నదో దాన్ని ప్రజలకు చెప్పే ఆలోచనతోటి సాహిత్యం పుట్టింది కదా భాష ఒకటి బ్రతుకు ఒకటి భాష ఒకటి బ్రతు ఒకటి ఒక్కటొక్కటిని కలకట్టు కట్టిని జాతిని జాతిని కిలకిల జాలపుతాడు ఎన్నడు కాస్తదో ఆంధ్రుల కాడు వద్దంటేనే వచ్చిన నాడు వచ్చిన వారు తెచ్చిరిక్కిరు ముక్కోటి బలగమని మోసగిస్తారు మాతృభాష పటంటూ మాయ చేస్తారు స్వార్థానికి ఎంతైనా సంతోష పెడతారు నక్క జిత్తుల నమ్మి చిక్కకోరి వలలో అన్నాడు చిక్కినమో నష్టపోయినమో ఇప్పుడు దాంట్లో నష్టపోతూనే ఉన్నాం ఇంకా అదొకటి ఆ చరిత్రను పొందబెట్టినటువంటి చరిత్రను హీరోలు అవుతున్నారు హీరోలు అవుతున్నారు అని చెప్పి మా చెల్లెలు మాట్లాడుకుంటా ఎస్ అన్సంగ్ హీరో ఇట్లా అన్సంగ్ హీరోస్ ఎవరున్నారో తొమ్మిది తీయాల్సిన అవసరం ఉన్నది ఆ కాలంలో లేవు జననాట్య మండలి నుంచి అప్పటికి ఉంటలే దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా అది కాదు జీవితంలో ఏ కోణంలో చూసినా కానీ ఒకటి తెలంగాణ కదా ఇక్కడ చూసినా కానీ కవిత్వంతో रेन इज फॉलिंग जमाजम लेग फिसल के गिर गए हम इसलिए पिट्टी कुटनाटकम अंडे रुख चाहते हैं అని పడిలా వర్షం పడ్డప్పుడు దోస్తులు కూర్చున్నప్పుడు అందరు కూర్చున్నప్పుడు అరే మనకు సత్యనారాయణ ఆళ్ళే కావాలి ఏం చేస్తావు అంటే కవిత రాసిందట అది ఫార్సీ ఇవన్నీ కలిపి ఇంగ్లీషు అన్ని కలిపినది వర్షం పడుతున్నది కాలు దారి కింద పడ్డము బురద బట్టలు అయిపోయినాయి మాకు ఒక రోజు హాలిడే ఇవ్వాలంటే పిలిచి ప్రిన్సిపాల్ హాలిడే ఇచ్చిందట వర్షం మీద ఏ దిక్కునున్నావో వానదేవుడాలు మా దిక్కు రావయ్య వానదేవుడా ఉత్తరాన ఉర్రుర్రు దక్షిణాన జల్లు ఏ దిక్కునున్నావో వానదేవుడాలు మా దిక్కు రావయ్య వానదేవుడాలు వాన పాటలు కావచ్చు గొప్పతల్ల పాటలు కావచ్చు ఇంతకుముందు మానవ శ్రీధర్ గారు మాట్లాడుకుంటే కృష్ణుడు అంటే మాకు తెలిసే కృష్ణుడు ఒకడే ఒకడు జెండాపై కవిరాజు అని దీర్ఘం తీసే మా ఊరు మొత్తం మేలుకునేది మా వాడకట్టు ఏ వాడకట్టు ఉంటే పద్యాలను అట్లనే పాడుతున్నారు రాసేది పాడేది చరిత్రలు ఎక్కడ లేదే ఎక్కడ చూపిస్తలేరు తనకు ఇష్టం ఉన్నటువంటి ఈవెన్ పంచాయతీరాజ్ చట్టం వచ్చినప్పుడు 59లో వాడలో దీపాలు గుడిసెలో దీపాలు మా ఊరికి కరెంట్ ఎట్లా వచ్చిందంటే చెప్తున్నా సంఘ సంస్కర్తలు అంటే ఎక్కడో కాదు ఉన్నది పూలేలు జీవితాలు సావిత్రిబాయి పూలే జీవితాలు చాలా కాలం తర్వాత వచ్చినాయి దొడ్డి కుమరం భీములు సాకరయ్యమ్మలు మాకు తెలియదు పెరియార్లు కావచ్చు 2 రోజుల చరిత్రలు చాలా వీధి పనుల నుంచి విశ్వవిద్యాలయ చదువులు వచ్చే వరకు కూడా మాకు తెలియదు మా ఊరికి కరెంట్ వచ్చేటందుకు ఈ పాటలో ఒక చరణంతో వచ్చింది చీఫ్ ఇంజనీర్ మా దగ్గర పక్కకు ఊర్లో ఒక దగ్గర అనంత సాగర్ అనే ఊర్లో కరెంట్ ఇనాగ్రేషన్కి వస్తే చీఫ్ ఇంజనీర్ ముంగట ఈ పాట పాడితే వాడలో దీపాలు గుడిసెలో దీపాలు వాడలో దీపాలు గుడిసెలో దీపాలు గాలి వానొచ్చిన మలుగవా దీపాలు తుంగమయమే ఉండదో పల్లెోడ దోపిడీలిక ఉండదో పంచాయత్ వచ్చిందిరా పల్లోడ పల్లెకే వచ్చేరా పల్లోడ పల్లెకే వచ్చేరా నీ ఊరి బాగోగు నీవే చూడాలిరా నీ ఊరి మంచి చెడు నీ జిమ్మెదారిరా
బాధ్యతే నీకొచ్చెరా పల్లెడ వారి హక్కే వచ్చెరా సహకార సంఘాలు అప్పిచ్చు సంఘాలు అభివృద్ధి సంఘాల అండ నీకుండురా పిచ్చుపై పెచ్చుండదోయ్ పల్లెడ మచ్చుకే వట్టుండునోయ్ పంచాయత్ వచ్చిందిరా పల్లెడ పల్లెకే వచ్చెరా ఇరుకు సందులు ముందు ఎడతెరము కావాలి జమిలిగా నీ పన్ను తిరిగి పురగాలరా ఇరుకు ఇల్లే ఉండవోయ్ పల్లెడ ఉరికి ఇల్లే ఉండవోయ్ ఏం మారలేదు చాలా పెద్ద ఉంటుంది ఒక్కొక్కటి 12-15 చరణాలు ఇంత పెద్ద సాహిత్యం గ్రామాల మీద గ్రామ పంచాయతీల మీద తన సమితి ప్రెసిడెంట్ ఉండి నాటకాలు వేసి జోలెలు బట్టి సమితిలో తర్వాత చంద్రబాబు ఏదో స్కీమ్ పెట్టిండు జన్మభూమి స్కీమ్ పెట్టి 25% పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఉంటే 10% 15% గానే అక్కడే సమితి ప్రెసిడెంట్ నాటకాలు వేసి జోలెలు పట్టుకొని కృష్ణుని పాత్ర వేసి జోలెలు పట్టుకొని వేసి ఆ ఊర్లు డెవలప్మెంట్ చేసేది దానిలో ఒక పక్షపాతం ఏంటంటే మొట్టమొదలు ఆయన కట్టించిన ఇల్లు దళితుల ఇల్లు